యువకులు వీర్య కణాలను దానం చేస్తే 15,000 ఇస్తారు. అదే యువతులు అండాలు దానం చేస్తే, ఎగ్స్ దానం చేస్తే వారికి ₹1,00,000 ఇస్తారు. ఎక్కడ అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి ఒక పేరు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్. ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్కి సెంటర్కి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం ఒక ఐవీఎఫ్ సెంటర్ని పెట్టి తమ దగ్గరకు వచ్చినటువంటి దంపతులకు పిల్లల్ని కనడానికి వారు సహాయం చేయాల్సింది పోయి అసలు వాళ్ళ పిల్లలో కాదో తెలియని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి చివరికి కేసులను ఎదుర్కొంటూ ఇప్పుడు సుమారుగా 100 కోట్ల వరకు ఫ్రాడ్ చేసినట్లుగా బయటపడుతోంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్క టెస్ట్ ట్యూబ్ సెంటరే ఇంత పెద్ద స్కామ్ చేయగలిగిందంటే, 100 కోట్ల స్కామ్ చేయగలిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఎమోషన్స్ని, ముఖ్యంగా దంపతుల యొక్క వీక్నెస్ని, పిల్లల కోసం పరితపించేటువంటి వారి మానసిక స్థితిని ఎలా ఎన్కాష్ చేసుకుంటున్నారో మనం చూడొచ్చు. అలాగే చాలామంది యువకుల దగ్గర డబ్బు ఎరచూపి, యువతుల్ని డబ్బు ఎరచూపి స్పర్మ్ డోనర్స్గా వాళ్ళని మార్చి, ఎగ్ డోనర్స్గా యువతుల్ని మార్చి వాళ్ళకి ఎంతో కొంత ముట్టజెప్పి, అబ్బాయిలకైతే 15,000, అమ్మాయిలకైతే ₹1,00,000 ముట్టజెప్పి దాన్ని ఎలా వాడుతున్నారో, ఎవరికి వాడుతున్నారో, ఎందుకు వాడుతున్నారో తెలియకుండా డబ్బులు ఇచ్చేసావు, నీ పని అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పి, మరోవైపు అక్కడికి వచ్చినటువంటి దంపతులకు కనీసం వాళ్ళకి సంబంధించిన వీర్యమా కాదా, వాళ్ళ ఎగ్సో కాదో తెలీదు, అలాగే ఎవరిది ఇస్తున్నారో కూడా కనీసం చెప్పకుండా, కనీసం ఇలాంటి ఐవీఎఫ్ ప్రాసెస్ల్లో ఖచ్చితంగా భర్తది భార్యదే ఉపయోగించాలి, భర్త వీర్యాన్ని భార్య ఎగ్స్ని సహజంగా ఉపయోగించాలి. లేదా ఏదైనా సమస్య ఉంది, కుదరదు, భర్త వీర్యం సెట్ అవ్వదు అనుకున్నప్పుడు వేరే వ్యక్తిది ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పాలి. కానీ ఇక్కడున్న దంపతులేమో మాకు పుట్టిన బిడ్డ అనుకుంటున్నారు. ఆ భర్త భార్య ఇద్దరు తమ వల్ల కలిగినటువంటి బిడ్డే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి? కనీసం ఎవరో ఏంటో తెలియని, ముఖం తెలియని ఒక అనామకుడి వీర్యాన్ని తీసుకొచ్చి ఒక 15,000 కొని తీసుకొచ్చి ఇక్కడ ఈ మహిళల్ని గర్భం దాల్చేలా చేస్తుంది ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్.